అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీనివాసులు తిరువిధుల. ఫ్రెండ్స్, సాధారణంగా మనం శివలింగాన్ని నునుపుగా ఉండడం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి శివలింగాలపైన శిల్పశాస్త్రం ప్రకారంగా కొన్ని రేఖలు చెక్కబడి ఉంటాయి. ఇవి కేవలం రేఖలు మాత్రం కాదు. ఈ రేఖలు శివలింగం యొక్క శక్తిని సమతుల్యం చేస్తాయి అని శాస్త్రం చెబుతుంది. అరుదుగా కనిపించేటువంటి ఇలాంటి శివలింగాలపై ఉండే రేఖలను బ్రహ్మసూత్రం అంటారు. శివలింగం యొక్క పూజాభాగం పైన అంటే శిరోభాగం పైన నిలువుగాను అడ్డంగాను ఉండేటువంటి ఈ రేఖలు బ్రహ్మసూత్రాలుగా పురాణాలు తెలియజేస్తున్నాయి. బ్రహ్మసూత్రం వల్ల శివలింగానికి అభిషేకం చేస్తే కోటి అభిషేకాలతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శివపురాణం చెబుతుంది. ఈ శివలింగ దర్శనం వల్ల సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని కూడా భక్తుల నమ్మకం. ఈ బ్రహ్మసూత్రం సాధారణంగా పురాతన ఆలయాల్లోని శివలింగాలపైన అంటే ఉదాహరణకు కాశీ, శ్రీశైలం వంటి క్షేత్రాల్లోనూ, అలాగే ఆగమ శాస్త్రం ప్రకారంగా తయారు చేసినటువంటి లింగాలపైన మాత్రమే, అలాగే స్వయంభూగా వెలిసినటువంటి లింగాలపై మాత్రమే ఉంటుంది అని తెలుస్తుంది. నెల్లూరుకు 25 కిలోమీటర్ల దూరంలో పెన్నా నదీ తీరానికి దగ్గరలో అడవి ప్రాంతంలో జనసంచారానికి దూరంగా ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఈ శివలింగం చుట్టూ దట్టమైన చెట్లు మరియు కొండల మధ్య ఈ శివాలయం నెలకొని ఉంది. ఇక్కడి ప్రశాంత వాతావరణం భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది అని ఇక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు. అడవి మార్గంలో ప్రయాణించి ఈ స్వామిని దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలోని అరుదైన మద్ది చెట్టు సాక్షాత్తు శివుని స్వరూపంగా భావిస్తారు. ఈ మద్ది చెట్టుకు ముడుపులు కట్టి కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఆధ్యాత్మిక మరియు ఆయుర్వేద పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వృక్షము మద్ది చెట్టు. అర్జున వృక్షం అని కూడా పిలుస్తారు. ఇది శివుని స్వరూపంగా భావిస్తారు. అందుకే పురాతన శివాలయాల్లో మద్ది చెట్టు స్థల వృక్షంగా ఉంటుంది. శ్రీశైలంలోని స్వామి మల్లికార్జునుడు. ఇందులో అర్జున అంటే మద్ది చెట్టు అని అర్థం. పూర్వం శ్రీశైలం మధ్యవనంగా ఉండేదని కూడా పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ చెట్టును గనక పూజిస్తే కొన్ని గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే ఆయుర్వేదంలో అర్జున వృక్షాన్ని ఒక అద్భుత ఔషధ వృక్షంగా కూడా పరిగణిస్తారు. ఈ చెట్టు కింద గనక ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని, కోరిన కోరికలు తీరుతాయని స్థానికుల నమ్మకం. ఇలాంటి మద్ది చెట్టును కలిగి ఉండి బ్రహ్మసూత్రం కలిగినటువంటి స్వయంభూగా చెప్పుకునే అద్భుతమైన శివలింగం నెల్లూరులో వెంకటాచలం మండలంలో మెయిన్ రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరంలో అడవిలో వెలసి ఉంది. శ్రీ దుర్గాభవాని సమేత అభయలింగేశ్వర స్వామిగా పిలువబడేటువంటి ఈ శివాలయాన్ని స్థానికులు అడవిలో శివుడు, అడవిలో శివాలయంగా పిలుచుకుంటూ ఉంటారు. గత 10 సంవత్సరాలుగా దీని ప్రాచుర్యం బాగా విస్తరించింది. ప్రజలు తండోపతండాలుగా ఈ శివాలయాన్ని దర్శించుకుంటూ ఉన్నారు. 2.5 ఎకరాల స్థలంలో విస్తరించినటువంటి విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణంలో కార్ల కోసం ప్రత్యేకంగా, వాహనాల కోసం పార్కింగులు, అలాగే వివిధ ఆలయ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడికి వెళ్ళిన భక్తులు తనివి తీర ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో శివుడు స్వయంభూగా వెలిసినట్లు తెలియచేస్తూ ఉన్నారు. ప్రతి సోమవారం భక్తుల కోసం అన్నదానం జరుగుతూ ఉంటుంది. ముచ్చటైన ఆకర్షణీయంగా కనిపించేటువంటి నందేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని భక్తులు తమ స్వహస్తాలతో స్పృశించి అభిషేకం చేసుకోవచ్చు. స్వామిని స్పృశించి భక్తులు తరిస్తూ ఉంటారు. గర్భాలయంలోకి వెళ్ళి స్వామిని అభిషేకం చేసుకోవాలనుకుంటే మగవారికి మాత్రం షర్టు తొలగించి లోపలికి వెళ్ళాలి అని మాత్రం అక్కడ సూచిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో ఇరువైపులా శివుడు, పార్వతీదేవుల చిత్రాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. నెల్లూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు చెన్నై హైవేలో
గొలగమూడి వెంకయ్య స్వామి ఆర్చికి ఎదురుగా రోడ్డు నుండి ఒక 2 కిలోమీటర్ల లోపలికి వెళితే అడవిలో ఈ శివాలయం కనిపిస్తుంది. కాబట్టి దీన్ని అడవిలో శివుడుగా ఇక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంది కాబట్టి ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుంది అని ప్రగాఢ విశ్వాసంతో భక్తులు కోకొల్లలుగా వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ఇచ్చట వాహన పూజ కూడా చేయిస్తూ ఉంటారు. ప్రధాన ఆలయం వెనుక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నిర్మించబడి ఉంది. ఆలయానికి కుడివైపున పంచముఖ విఘ్నేశ్వర ఆలయం, అలాగే ఆలయం ఎదురుగా నాగేంద్ర స్వామి గుడి. ఇక్కడ ప్రతిష్ఠించబడినటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి వారికి స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు. గోత్రనామాలతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నాగేంద్ర మండపంలో మానసాదేవి కొలువై ఉంటారు. అనేక నాగేంద్రని ప్రతిమలు, అలాగే మహాశక్తి యొక్క అష్టాదశ శక్తి పీఠాలు ఈ నాగేంద్ర మండపంలో ఇరువైపులా చిత్రించబడి ఉంటాయి. ఈ గుడిలో ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి అనుమతి ఇస్తూ ఉంటారు. ఒకవైపు పార్వతీదేవి, మరోవైపు పరమశివుడు, ఎదురుగా ఉన్న నందీశ్వరుని విగ్రహం చూడముచ్చటగా ఉంటాయి. ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తే 1,000,000 అభిషేకాలతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది అని శివపురాణం చెబుతుంది. ఈ శివలింగ దర్శనం వల్ల సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. బ్రహ్మసూత్రం అనేది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని నిర్దేశం ప్రకారంగా శివలింగంలో ప్రాణశక్తిని నిక్షిప్తం చేసేటువంటి రేఖ అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ప్రతి సోమవారం ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో దూరం నుంచి భక్తులు వేల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి అద్భుతమైన బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉన్న అడవిలో శివుణ్ణి దర్శించుకుని ధరిస్తారని, మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఈ శివుడి దర్శనం చేసుకొని ఆ మహాశివుడి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను. మా LIC రిటైర్డ్ ఉద్యోగులు కుశలం అనేటువంటి ఒక గ్రూప్గా సమూహంగా ఏర్పడి ఈరోజు ఆ శివుణ్ణి దర్శించడానికి ఒక ప్లాన్ చేసుకొని వెళ్ళడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉన్న ఈ అడవిలో శివయ్యను దర్శించుకొని ఆ మహాశివుడి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందాలని ఆశిస్తున్నాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్తే.